రేవంత్ సర్కార్ అట్టహాసంగా ప్రారంభించిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కు ఆదిలోనే హంసపాదం ఎదురైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అందిస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏహెచ్ఎస్ కార్డులను ప్రారంభించింది. కానీ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులు పనిచేయట్లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్పై ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉంది కాంగ్రెస్ సర్కారు పాలన. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు నగదురహిత వైద్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కార్డులను ప్రారంభించింది. దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లతో పాటు మొత్తం 29,80,000 మంది లబ్ధిదారులకు ఈ పథకం వర్తిస్తుందని ప్రకటించింది. అయితే పథకం ప్రారంభమై కొన్ని రోజులు గడిచినా అనేక ఆసుపత్రుల్లో ఈహెచ్ఎస్ కార్డులు పనిచేయడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లిన వారికి కార్డులు అమల్లో లేవని, నగదు చెల్లించి వైద్యం చేయించుకోవాలని సూచిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. రేవంత్ సర్కార్పై ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈహెచ్ఎస్ పథకం కోసం గత 2 నెలలుగా ఉద్యోగుల జీతాల నుంచి 1.5% చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కోత పెడుతుంది. అయినప్పటికీ వైద్య సేవలు అందుబాటులోకి రాకపోవడంపై ఉద్యోగులు, పెన్షనర్లు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం, అవసరమైన జీవో ఇంకా విడుదల కాకపోవడం, ఆసుపత్రులకు పూర్తిస్థాయి సూచనలు అందకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు ట్రస్ట్ సభ్యులకు ఫోన్ చేసి సమస్య పరిష్కారంపై నిలదీస్తున్నారు. మరోవైపు సుమారు 570 కోట్ల పాత బకాయిలు చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా చికిత్స ప్యాకేజ్ రేట్లను సవరించిన తర్వాతే ఈహెచ్ఎస్ సేవలను పూర్తి స్థాయిలో అమలు చేయగలమని స్పష్టం చేస్తున్నాయి. చీఫ్ సెక్రటరీ చైర్మన్ గా ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటికీ ఈహెచ్ఎస్ అమలులో ఇంకా స్పష్టత, సమన్వయం లేకపోవడం పథకం అమలుపై సందేహాలకు తావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈహెచ్ఎస్ పథకం క్షేత్రస్థాయిలో ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం, ఆసుపత్రుల యాజమాన్యాల మధ్య ఉన్న సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయి, లబ్ధిదారులకు క్యాష్లెస్ వైద్యం ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే అంశాలపై క్లారిటీ లేదు. రేవంత్ సర్కార్ ఈహెచ్ఎస్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కోరుతున్నారు.